హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 52,870 దగ్గర మార్కెట్ అయితే 264 పాయింట్స్ మార్కెట్ గెయిన్ అయ్యి ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 52,373, హైయెస్ట్ హై వచ్చేసి 52,988. ఈరోజు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అలా ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం అయితే జరిగింది. సో, ఈరోజు మనము ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, యాక్చువల్లీ నిన్న మన ట్రేడ్ సెటప్‌లో ఏం చెప్పాం ఫ్రెండ్స్, మార్కెట్ ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వండి అని చెప్పాను. సో, మార్కెట్‌లో ఎప్పుడైతే 30 మినిట్స్ అబ్జర్వ్ చేసామో, మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందనమాట. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఇచ్చిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. బట్ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అయితే హ్యూజ్‌గా రివర్సల్ అయింది. సో, సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఈరోజు అయితే నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. దాని తర్వాత మొమెంటం జరిగినా సరే నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. ఎందుకంటే నాకు ఇంకా ఎక్స్‌పైరీ డేస్ కాబట్టి మనం ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోవాలనమాట. అది ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా. సో, ఈరోజైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి. సో, ముందుగా మనం రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈరోజు మార్కెట్ అయితే మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఒక డోజీ క్యాండిల్ వచ్చిందనమాట. సో, డోజీ క్యాండిల్ మనకు దీని అర్థం ఏంటంటే మనకు ఎగ్జాక్ట్‌గా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అనేది క్లియర్‌గా అయితే లేదనమాట. సో, డోజీ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే రిజెక్షన్స్ అనమాట. సో, ఏదైతే బయర్స్ యొక్క రిజెక్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ సెల్లర్స్ యొక్క రిజెక్షన్ కూడా సేమ్ ఉంది. సెల్లర్స్ యొక్క రిజెక్షన్ కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. సో, అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే మార్కెట్ ఒక సైన్ ఆఫ్ బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. కాల్ సైడ్ వచ్చే కన్నా. సో, చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది అనేది. సో, రేపు మార్కెట్ అంటే ఎగ్జాక్ట్‌గా అయితే మనం 100% రేపు మార్కెట్ ఇలా ఫాలో అవుతుందని చెప్పలేము. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ వైపు పైకెళ్తుందని చెప్పలేము. సో, ఇక్కడ ఏదైతే బయర్స్ యొక్క రిజెక్షన్ ఉందో కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి, సో, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌కొస్తే 53,526, 52,987 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 52,383, 51,748, 51,230. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చిన వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి రేపైతే ఒక మొమెంటం అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అది అప్ సైడ్ అవ్వని, డౌన్ సైడ్ అవ్వని ఒక మొమెంటం అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రివర్సల్ అయితే అప్ టు ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉందండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఒకవేళ అప్ సైడ్ అయితే మాత్రం ఒక హ్యూజ్ మొమెంటం అయితే ఉండబోతుంది. ఎందుకంటే కొత్త ప్రైస్ కాబట్టి మార్కెట్ అనేది ఎక్కువ పైకి పంపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. సో, రేపైతే 50, 50 ఛాన్స్ కాబట్టి నేను ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేస్తాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఇస్తాను. సో, ఓకేనా ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.